రోజులు మీకు కొత్త కొత్త రెసిపీస్ ని పరిచయం చేసే షో మరి ఆరండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ కస్టమైజ్డ్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. సరిత గారు వచ్చారండి నాగారం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో సరిత గారు. హలో, వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. అంటే ఎప్పుడు చూస్తామే కానీ రియల్ గా ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు వన్ ఆఫ్ మా రెగ్యులర్ వ్యూవర్స్ ఆఫ్ ద షో అన్నమాట. అవును, యాక్చువల్లీ మా ప్రోగ్రామ్ మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్ గా 1000 ఎపిసోడ్లు కూడా కంప్లీట్ చేసి. అవునవును, మేము ఎప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఈ ఫైనల్ ఇప్పుడు తగిలింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు, పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ రావడం చాలా వేరు. సో మీకు ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. ఇన్ఫాక్ట్ మాకు అంటే మా రెగ్యులర్ వ్యూవర్స్ వచ్చి ఇక్కడ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఏం రెసిపీ పరిచయం చేయబోతుంది? బీట్రూట్ కబాబ్ అండి. బీట్రూట్ కబాబ్. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ చెప్పండి సరిత గారు, ఏమేం కావాలి? గ్రేటెడ్ బీట్రూట్, పొటాటో, పన్నీర్, పీనట్ పౌడర్, క్యారెట్, ఓట్స్ పౌడర్, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా అండ్ సాల్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? బీట్రూట్ కబాబ్ ఎలా చేద్దాం, ఏం చేయాలి? ఆన్ చేద్దాం. ఓకే, సో ఇంతకీ బీట్రూట్ కబాబ్ అంటే ఇది ఈజీ ప్రాసెసా, టఫ్ ప్రాసెసా? ఈజీ, అన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇంగ్రీడియంట్స్ 10 minutes లో అయిపోతుంది. ఫస్ట్ మనం ఏంటంటే బీట్రూట్, క్యారెట్ తురిమింది గ్రేట్ చేద్దాం. ఓకే, సో ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే, టూ స్పూన్స్ వేస్తాం. కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. ఈలోపు సరిత గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మాకు. బాబు ఏమో ఐఎం ముంబై నుంచి MBA కంప్లీట్ చేసి జాబ్ జాయిన్. వావ్ వావ్, ఐఎం సూపర్ అండి, ఫుల్ తెలివైన అబ్బాయి. పాప ఏమో సెకండ్ ఇయర్ MBBS గాంధీ మెడికల్ కాలేజ్. ఒక డాక్టర్, ఇద్దరు ఇట్లా స్మార్ట్ కిడ్స్. మీ కిడ్స్ ఇద్దరు కూడా? మా వారేమో రైల్వేలో జాబ్ చేస్తారు. నైస్ అండి, అమేజింగ్. సో ఐఐఎం ముంబై, మీ అబ్బాయి తీసుకున్న స్ట్రీమ్ ఏంటి? వాట్, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఆర్ యునో? ఇంజనీరింగ్ NIT కాలికట్ చేశాడు తను. అప్పుడు ట్రిపుల్. ఓకే, ఇదేమో కన్సల్టెంట్, జాబ్ లో జాయిన్ అయిపోయాడు KPMG అనేది, అందులో యాజ్ ఎ కన్సల్టెంట్. హై ఇది హీట్ అయింది, ఇది వేసుకుందాము. ప్లస్ ఇది క్యారెట్. ఇవి రెండు పచ్చివేనా అండి లేకపోతే ఉడకబెట్టి? లేదు, పచ్చిదే, జస్ట్ గ్రేట్ చేసి తెచ్చాము. ఈ రెండు ఏంటంటే షాలో ఫ్రై చేయాలి. అవునా? జస్ట్ దీంట్లో ఉన్న వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతే మనకు బైండింగ్ కి ఈజీగా ఉంటుంది. మీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్టా లేకపోతే? అవును, అంటే చిన్నప్పుడు కాదు కదా, చిన్నప్పుడు IIT ఫౌండేషన్ తీసుకుని ఆఫ్టర్ 10th మెడికల్ కి వచ్చింది. అవునా? అదే ఆ అమ్మాయి అంటే తన ఓన్ చాయిస్. మేము ఇంజనీరింగ్ అనుకున్నాం, ఎందుకంటే డాక్టర్ అనేది చాలా కష్టం, అది లాంగ్ ప్రాసెస్, తర్వాత టైం టేకింగ్ అది. అవును, తనకు ఓన్ చాయిస్ అది. అవునా? సో హౌ ఇస్ షీ పర్ఫార్మింగ్ అండి MBBS లో? ఓకే, బాగుంది. అంటే కొంచెం టెన్షన్ అయ్యేది వాళ్ళకి, టైమింగ్స్ అవునవును, బాగా స్ట్రెస్ తో కూడుకున్న విషయం MBBS అనేది, వాళ్ళ ఎగ్జామ్స్ కూడా. అవును, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అప్పట్లో, అంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది లైక్ మెడికల్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మెయిన్ ఏంటంటే సీట్ దొరుకుతుంది అనేది చాలా కష్టం. అవును, ఫ్రీ సీట్, గవర్నమెంట్ సీట్ రావాలంటే చాలా, అంటే. సో మీ అమ్మాయి ఫ్రీ సీటేనా? ఫ్రీ సీట్. ఏ కాలేజ్ అండి? గాంధీ మెడికల్ కాలేజ్. జస్ట్ ఇంకో 2 minutes లో ఫ్రై అయిపోతాయి. ప్లస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అండ్ బుక్స్ కూడా ఇంత లావుగా ఉంటాయి. ఒకటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎంత ఫుల్ టెన్షన్ ఉంటారు వాళ్ళు యాక్చువల్లీ. చాలా. బాబు ఇప్పుడు తెలియలేదు, ఎందుకంటే తను అక్కడే హాస్టల్లో ఉండి చదివేవాడు. పాప అయితే ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్తుంది, అప్ అండ్ డౌన్ చేస్తుంది.
మేము ఈ ప్రోగ్రామ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఓ అండి. అవునా, అక్కడి నుంచి ట్రై చేస్తే వాళ్ళం ఛత్తీస్గఢ్, కాజీపేట్, లాస్ట్ కి హైదరాబాద్ వచ్చాం. నైస్. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది అది. సో ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఛత్తీస్గఢ్ లో? 10 years. 10 years ఉన్నారా? మీ వారి జాబ్ పరంగా? నేను పుట్టి పెరిగిందంతా ఒరిస్సా. ఓహో, మీరు తెలుగు వాళ్ళు కాదా? తెలుగు వాళ్ళే కానీ డాడీ అక్కడ జాబ్ చేసేవారు స్టీల్ ప్లాంట్ లో Okay. ఒరిస్సాలో. అక్కడ ఉండేవాళ్ళం. ఓ ఇది అయిపోయింది. ఓకే ఓకే. పక్కన అందుకే ఆల్ ఇండియా అంతా ట్రావెల్ అయిపోయింది అది. సిమ్ లో పెట్టేద్దామా? సిమ్ లో పెట్టేయండి. ఇది బౌల్ లో ట్రాన్స్ఫర్ తీసేసుకోండి, బౌల్ అక్కడే ఉంది. కొంచెం చల్లపడితే. అప్పుడు మీ పిల్లలిద్దరు అక్కడే చదువుకున్నారు ఛత్తీస్గఢ్ లో ఆ 10 ఏళ్ళు కూడా? 10 years. పాపకి బాబుకి 7 years తేడా. ఓ 7 years. పాప వరంగల్లో చదివింది. ఇది అలా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అయిపోయి కూల్ అయితే అప్పుడు మిగతా అన్ని కలిపేసుకోవచ్చు. మనకి స్టవ్ తో పని లేదా? ఆయిల్ వేసుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆపేద్దాం, తర్వాత ఓకే ఓకే, ఆఫ్ చేసేయండి. ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు అక్కడ రెసిపీస్, అక్కడ వంటలు నేర్చుకున్నారా మీరు? హిందీ. హిందీ కూడా నేర్చుకున్నారా? అంటే ఫస్ట్ నుంచి మాకు హిందీ అలవాటు ఎక్కువ, తెలుగు తక్కువ. నేను అక్కడ చదివింది అంతా హిందీ, ఒరియా. ఆహా, ఏమేమి భాషలు వచ్చాయితే ఇప్పుడు మీకు? హిందీ, ఒరియా, ఇంగ్లీష్, తెలుగు. సో ఎలా ఉంటాయండి అక్కడ ఛత్తీస్గఢ్ లో వంటలు? మన వంటలకి అంటే తెలుగు వంటలకి అక్కడ వంటలకి అంటే అక్కడ ఏంటంటే మసాలాస్ ఎక్కువ ఉంటాయి, గ్రేవీస్. మెయిన్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ అయ్యే వేస్తారు, కొంచెం ఘాటు ఘాటుగా. అంటే మన తెలంగాణ మీద తక్కువే కానీ ఎక్కువ ఇక్కడ ఎక్కువ. కాజీపేట, వరంగల్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాం బాగా. బోల్డ్ వచ్చింది. ఇది గ్రేట్ చేసిన పన్నీర్, గ్రేటెడ్ పన్నీర్ అండ్ ఆలు కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాం. ఇది మనం ఫ్రై చేయాల్సిన అవసరం అక్కర్లేదు, ఫ్రై చేయాలి. గ్రీన్ చిల్లీస్, ఓకే, స్పైసెస్ బట్టి మనం వేసుకోవచ్చు. ఓకే, ఇది పీనట్ పౌడర్ క్రంచీనెస్ కోసం. ఇదేమో గార్లిక్ అండ్ జింజర్. ఓకే, పేస్ట్ కాకుండా ముక్కలు వేస్తున్నారు, ముక్కలు అంటే తింటుంటే తగులుతుంది కదా, కొంచెం బాగుంటుంది కదా. ఇది పుదీనా, కొత్తిమీర, ఓకే, కొరియాండర్. ఇప్పుడు మసాలాస్, ఏమేమి మసాలాస్ వేస్తున్నారు? రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ, 1 teaspoon. అంటే గ్రీన్ చిల్లీస్ వేసాం కదా ఆల్రెడీ. దిస్ ఇస్ కొరియాండర్, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్, మనకి టేస్ట్ అంతా సాల్ట్. లాస్ట్ లో ఇది మిక్సర్ చేసిన తర్వాత బైండింగ్ కి ఓట్స్ పౌడర్ వేస్తాం. ఫస్ట్ మిక్సర్ కలిపేద్దాం అంతా. అక్కడ మీకు మేజర్ గా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏంటి? నార్మల్ అయితే అక్కడ ఛత్తీస్గఢ్ కదా, ఇది భిలాయి, రాయ్పూర్ కాదు, రైల్వే. ఓకే ఓకే. కానీ అక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ దొరికేవి మాకు కూడా. ఇడ్లీ దోశ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండేవారు అక్కడ కాలనీలో, రైల్వే క్వార్టర్స్ లో బాగా ఉండేవారు. ఇది ఓట్స్ పౌడర్ బైండింగ్ కోసం. లోకల్ రెసిపీస్ ఉంటాయి కదా కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. అంటే ఇది పూరన్ పోలి ఉంటుంది మేము ఎక్కువ వాళ్ళు చేసేవారు. అంటే అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు అక్కడ, క్వార్టర్స్ కదా, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు. అందుకే అన్ని రకాలు బాగా తెలిసింది. ఇక అలా అన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మనం కబాబ్స్ చేసుకోవచ్చు, కట్లెట్ ఆయిల్ పెట్టేస్తారు. ఇందులో ఏంటంటే పిల్లలకి బీట్రూట్ మామూలుగా తినమంటే తినరు కదా, ఇలా మిక్సప్ చేసి కట్లెట్ లో ఇస్తే మంచిగా తినేస్తారు. అంటే ఎందుకంటే నాకు ఆల్రెడీ హెర్బల్ లైఫ్ లో చేశాను నేను. ఫైబర్ గురించి, ప్రోటీన్ గురించి నాకు తెలుసు, ఐడియా ఉంది. మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్? సో మరి నాన్ వెజిటేరియన్స్ అయితే కొంచెం ప్రోటీన్ అనేది ఈజీ కదా. మనకంటే ఈ ప్రోటీన్ అంటే ఇవే దాల్స్, పల్సెస్, అదే ఈ పన్నీరు. ఏంటంటే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే కానీ టైం పడుతుంది, టేకింగ్ అనేది చాలా తక్కువ. మీ అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి రెసిపీస్ ఇష్టం మీరు చేస్తే? ఏదైనా తింటారు, ఇది కాదు అని నేను ఏమన్నారు. అంటే పాప ఏంటంటే ఎక్కువ స్వీట్ ఇష్టం, బాబుగా హాట్. సండే స్పెషల్స్ ఏముంటాయండి సరిత గారు మీ ఇంట్లో? పులావ్, బిర్యానీ, మిక్స్ వెజ్ కర్రీస్, అలాగా పన్నీర్ కర్రీస్ చేస్తాం ఇంట్లోనే మాక్సిమం. ఎప్పుడైనా తక్కువ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా వెజ్జే కదా.
ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేస్తా. తీసుకో. ప్లేట్లో డిష్ అవుట్ చేస్తా. ఓకే. ఓకేనండి, బీట్రూట్ కబాబ్ రెడీ. ఓకే, బీట్రూట్ కబాబ్ రెడీ అండి. బీట్రూట్, క్యారెట్, పొటాటో, పనీర్ అన్నీ ఉన్నాయి. సో మంచి ఎనర్జీ ఫుడ్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బీట్రూట్ కబాబ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, బంగాళదుంప, పనీర్, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పొడి, వేరుశనగ పప్పు పొడి, ఓట్స్ పౌడర్, కొత్తిమీర, పుదీనా. బీట్రూట్ కబాబ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, పనీర్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగ పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కారం, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, ఓట్స్ పౌడర్ వేసి బాగా కలిపి వడల్లా చేసి రెండు వైపులా పాన్ లో షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ కబాబ్ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి బీట్రూట్ కబాబ్. లెట్స్ సీ ఎలా ఉంది. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో పిల్లలకి కూడా, కిడ్స్ కి మనం ఎప్పుడైనా బీట్రూట్ ఫీడ్ చేయాలి అన్నప్పుడు, తిననప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా తినేస్తారు. వెరీ గుడ్ రెసిపీ. థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? ఇది 1 pot పాస్తా మేడం. ఏంటండి? 1 pot పాస్తా. 1 pot పాస్తా. వేరే వేరేగా బాయిల్ చేయకుండా అన్ని కలిపి ఒకే దాంట్లో వేసి ఓకే, ఇది కూడా 10 minutes లో రెడీ అయిపోతుంది. సూపర్ అండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బాయిల్ చేసిన పాస్తా, క్యాప్సికమ్, చాప్డ్ క్యారెట్, చాప్డ్ బీన్స్, జింజర్ గార్లిక్, సాల్ట్, కొరియండర్, చాప్ టమాటోస్, గ్రీన్ చిల్లీస్, మసాలాకి గరం మసాలా, టమాటో సాస్, కొరియండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. స్టార్ట్ చేద్దామండి మరి 1 pot పాస్తా ప్రిపరేషన్. ఓకేనండి, చెప్పండి ఎలా చేయాలి. ఆన్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్. ఓకే. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఎవరికి ఫేవరెట్ అండి ఈ పాస్తా ఇంట్లో? మా బాబుకి ఇష్టం. పాస్తాస్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. జపనీస్ ఫుడ్స్ ఉంటాయి సార్, స్క్వీ అని, బాయిల్డ్, అవన్నీ బాగా ఇష్టపడతాడు. హాట్ అంతా ఇష్టం. పాపకి స్వీట్ అని. తర్వాత జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై అయినా ఉన్నాం. ఫ్రై అయిన తర్వాత మిగతా యాడ్ చేస్తాం. ఈవినింగ్ పిల్లలు ఎప్పుడైనా స్కూల్స్ కాలేజెస్ వచ్చేటప్పుడు రిటర్న్ ఈవినింగ్ వాళ్ళ కోసం అంటే ఫాస్ట్ 10 minutes లో అయిపోయేలాగా. ఎక్కువ టైం అంటే వాళ్ళు చేయలేరు, మనం కూడా రేపు కిచెన్లో అంత స్క్వేర్ చేయలేము కదా, దానికోసం అని. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. క్యాప్సికమ్, చాప్ క్యాప్సికమ్, బీన్స్, ఓకే, క్యారెట్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటోస్ వేద్దాం మనం. ఓకే. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి, తొందరగా ఫ్రై అవుతుంది, కుక్ అయిపోతుంది.
అయిపోయి లిడ్ వేస్తామా. ఒక 2 minutesలో ఇది 500 టమాటోస్ యాడ్ చేస్తాం. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. డాన్సింగ్ చిన్నప్పుడు నేర్చుకోవాలంటే అప్పుడు అవ్వలేదు మాకు అక్కడ. ఇక్కడ వచ్చిన జుంబా ఇవన్నీ చూసా కానీ టైం అనేది ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేర్చుకుంటున్నారు ఆల్రెడీ? నేర్చుకుంటున్నాను. జస్ట్ జుంబా క్లాసెస్ జిమ్ క్లాసెస్కి వెళ్తాను. అంటే యోగా ఎక్సర్సైజ్ 2 అవుతాయి కదా అని అవునవును. అలా ట్రై. నైస్. టమాటోస్ యాడ్ చేసేది. ఇప్పుడు మీ ఇంట్లో రెగ్యులర్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి? మార్నింగ్ అయితే ఇడ్లీ దోశ అయ్యే, కానీ South ఇడ్లీ సౌత్ ఇండియనే, కానీ ఏది కూడా రైస్తో చేయను. ఓ ఎందుకంటే మన బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్, ఓకే రాగి కొర్రలు, దాంట్లో రైస్ అనేది యాడ్ చేయను. ఓకే. అయ్యే ఎందుకంటే రైస్ అవాయిడ్? అంటే రైస్ ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా, షుగర్, దానికోసం అని చేయను. ఎప్పుడైనా సాటర్డే సండేస్ ఒకసారి, మిగతా టైం అంతా మిల్లెట్స్తోనే. వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. ఇంట్లో అందరికన్నా ఎక్కువ షాపింగ్ చేసేది ఎవరైనా? మా పాప. ఏమేమి కొంటూ ఉంటుంది ఎక్కువ? క్లోత్సా, జ్యువెలరీ? క్లాత్స్, జ్యువెలరీ అనేది ఇయర్ రింగ్స్ బాగా ఇష్టం. వెరైటీస్ పెడుతూ ఉంటుంటాను. బాగా తక్కువ షాపింగ్ అనేది బాగా. ఇంతకీ అన్న చెల్లెల బాండ్ ఎలా ఉంది? బాగుంటుందండి. డబుల్ అడుకోరు నిజమా? అసలు ఫైటింగ్ అనేది లేదు. అసలు లేదు. వావ్. ఏంటంటే గ్యాప్ వల్ల మరి ఏంటో కానీ అసలు ఫైటింగ్ అనేది 7 years గ్యాప్స్ కదా. ఎప్పుడు చెల్లెలు ఏవి అడిగినా కొనిసి ఇస్తాడు, కాదు అనేది ఏది లేదు. హౌ స్వీట్. ఈ మిక్స్చర్ ఎంతసేపు ఉడికించాలి మనం? 5 minutes లో బాయిల్ అయిపోతుంది. టమాటో ఫుల్ మ్యాష్ అయిపోయిన తర్వాత ఈ పాస్తా, ఈ మసాలాస్ అని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఇంకా స్పీడ్ గా కావాలంటే ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ లోనే కూడా కుక్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ కలిపేసి కుక్కర్ లో మీడియం ఫ్లేమ్ లో 1 minute 1 విజిల్ వస్తే చాలు, అయిపోతుంది. అంతే, ఈజీ. ఇప్పుడు పాస్తాను మసాలాస్ యాడ్ చేద్దాం. ఓకే. ఈ పాస్తా ఆల్రెడీ మనం బాయిల్ చేసి జస్ట్ హాట్ వాటర్ వేసి తీసాం. పాస్తా బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తే బెటర్ కదా? వాటర్ లో ఆయిల్ లైట్ గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా, ధనియా జీరా పౌడర్, ఇది ఇంట్లో చేసి తెచ్చింది. ధనియా మిక్స్, రెడ్ చిల్లీ పౌడర్, మనకు కావాల్సిన టేస్ట్ ప్రకారంగా ఎంత స్పైస్ కావాలో, సాల్ట్ అప్పుడు కొంచెం వేసాం కదా, మిగతాది రెస్ట్ ఇక్కడ వేస్తుంది. ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ కూడా. అవును. నేనైతే సండేస్ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను జనరల్గా, కొంచెం వెరైటీగా, రెగ్యులర్ది కాదు, తొందరగా అయిపోద్ది. సండే అనేది అందరికి టైం ఉంటుంది కదా, ఇంట్లో ఉంటుంది. ఇది టమాటో సాస్. ఓకే. మిగతా సాసెస్ మనం వేసుకోవచ్చు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. ఎక్కువ సాస్ లేదు. ఇది లాస్ట్ కొరియండర్ వేద్దాం. ఇది ఒకసారి కలిపి రెడీ అయిపోయింది 1 pot పాస్తా. సర్వ్ చేసుకుందాం. ఓకే. పైనుంచి కొరియండర్ వేద్దాం. ఓకే. ఓకే, సైజ్ రెడీ అయిపోయింది. 1 pot పాస్తా. ఓకే అండి, చూస్తున్నారు కదా, వేడిగా 1 pot పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. 1 pot పాస్తా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన పాస్తా, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియా పొడి. 1 పాట్ పాస్తా. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి మూత పెట్టి కొద్దిసేపు సిమ్లో ఉంచాలి. కాసేపు తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఉడకబెట్టిన పాస్తా, గరం మసాలా, జీరా పొడి, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి టొమాటో సాస్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, 1 పాట్ పాస్తా రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి 1 పాట్ పాస్తా. ఎలా ఉందో చూద్దాం. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అన్ని వెజిటబుల్స్ వేసి చక్కగా చేశారు. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ మా తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి. సరిత గారు, మన డైలీ బేసిస్ మా ప్రోగ్రామ్ మీరు వాచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. మెయిన్లీ ఈటీవీ అభిరుచి వాళ్ళకి థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇప్పించడానికి. అందులో యాంకర్స్ మీరు ఇంత ఫ్రీగా మంచిగా కోఆపరేటివ్గా ఉంటారనేది టీవీలో చూడలేదు, కానీ ఇప్పుడు రియాలిటీగా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ టేక్ కేర్ సరిత గారు. ఓకే, అలాగే మీ అమ్మాయికి మీ అబ్బాయికి హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్. ఇవాళ సరిత గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి, అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.